హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. నేనైతే క్రాస్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఒకరోజు బ్యాక్ పార్ట్, ఒకరోజు ఫ్రంట్ పార్ట్స్, తర్వాత షేప్ పట్టి ఎలా కట్ చేయాలి అలా ఒక్కొక్కటి చెప్తాను. బ్లౌజ్ పొడవు అయితే 14.5, చెస్ట్ 36. నేను కట్ చేయబోయే బ్లౌజ్ చెస్ట్ అయితే 36, నడుము కొలత అయితే 31 అండి. బ్లౌజ్ పొడవు అయితే 14.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చులకి పోతుంది కదండి, ఆ ఖర్చులు కలిపి పెట్టుకోవాలి. మొత్తం 15.5 పెట్టుకోవాలి. బ్లౌజ్ నెక్ అయితే షోల్డర్ అయితే 5 ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుందండి. 2 ఇంచెస్ అయితే నెక్కి 2 ఇంచెస్ తీసుకోవాలి. నడుము లూజ్ అయితే 31 కదండి, 31/4 చేసుకుంటే 7.75 అంటే తక్కువ 8 ఇంచులు అయితే పెట్టుకోండి. చెస్ట్ అయితే మనం బ్లౌజ్ని బట్టి చూసుకోవచ్చండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ని చూసి చెస్ట్ అయితే నోట్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్స్ తీసుకోండి. అండ్ ఖర్చుకి 1.5 or 2 ఇంచెస్ తీసుకోండి. నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఖర్చు వచ్చేలా పెట్టమన్నారు, అందుకని 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మనం ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కట్ చేస్తున్నానండి. నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయినా కానీ నేను ముందు కొలతలు అయితే పేపర్ మీద తీసుకుని చెక్ చేసుకుని రాసేసుకుంటానండి, ఈజీగా కట్ చేసుకోవచ్చని. ఇది 14.5 కదండి బ్లౌజ్ పొడవు. డౌన్ నుంచి పైకి 8.5 పెట్టుకుంటే మనకి హ్యాండ్ డౌన్ ఎంత అయితే తెలిసిపోతుందండి. 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఏం ఆలోచించక్కర్లేదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. హ్యాండ్ దగ్గర లోత్ అయితే 1.5 పెట్టుకుని ఇలా రౌండ్ అయితే తీసుకోండి, బాగా సెట్ అవుతుందండి. 9 ఇంచెస్ అయితే చెస్ట్ అని చెప్పాను కదా, 9 ఇంచెస్ కూడా పెట్టేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టుకున్నాను. పెట్టుకుని మనం నెక్ డౌన్ అయితే 4.5 తీసుకోండి, అంటే 10 ఇంచెస్ పొడవు. నెక్కి 10 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్ దగ్గర 2 ఇంచెస్ చెప్పాను కదా, 10 ఇంచెస్ తీసుకుని అలా నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకుని రౌండ్ అయితే షేప్ చేసుకోండి. అలా షేప్ చేసుకుని కట్ చేసుకోండి. చాలా ఈజీ కదా, చూసారు కదా మీరే. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అండి, మీరేమీ కష్టపడిపోక్కర్లేదు. నా వీడియోస్ చూడండి, చాలా ఈజీగా ఉంటాయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే నేను బ్లౌజ్ ప్యాటర్న్ అయితే నేర్పిస్తానండి.